ఎన్నోసార్లు మన కిక్ బ్యాక్స్ బైసెప్ కర్ల్స్ అయిపోతాయి. అసలు ఈ మిస్టేక్ ఎందుకు అవుతుంది, దీన్ని ఎలా కరెక్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కిక్ బ్యాక్స్ అనేటివి మనకు మేజర్గా టార్గెట్ చేసేది లాంగ్ హెడ్. మీకు ఈ మూమెంట్ రావట్లేదు అనుకో, కరెక్ట్గా దానికి ఒక మంచి ఆల్టర్నేట్ చెప్తా. మీరు పుష్ డౌన్ కొడతారా, పుష్ డౌనే కొట్టాలి, కానీ హ్యాండ్స్ అనేటివి ఇలా పట్టుకోవద్దు. హ్యాండ్ టర్న్ చేసుకోవాలి ఇలా, ఓకే. రివర్స్లో పట్టుకొని రివర్స్ పుష్ డౌన్ చేయాలి, ఓకే. రివర్స్ పుష్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఎల్బో అనేది ఈ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ నుంచి న్యూట్రల్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీ ఎల్బో ఎక్స్టెన్షన్స్ అయినప్పుడు మీ మజల్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది, లాంగ్ హెడ్కి ఎక్కువ టార్గెట్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఈ సింగిల్ లెగ్తో ఇలా మీరు చేసుకోవచ్చు. ఒక హ్యాండ్ బెంచ్ మీద పెట్టుకొని ఇంకో హ్యాండ్తో ఇలా మీ ఎల్బోస్ అనేటివి మంచిగా ఫోల్డ్ అవ్వాలి. బ్యాక్ ఈ కిక్ మూమెంట్ అనేది మీకు అలవాటు అవ్వాలన్నమాట. అందుకే ఇలా సింగిల్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇది కూడా కరెక్ట్గా రాలేదనుకో, మీరు బిహైండ్ బ్యాక్ డిప్స్ కూడా చేయొచ్చు. అందులో కూడా మీకు లాంగ్ హెడ్ అనేది టార్గెట్ అవుతుంది. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ.